నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారి గురించి రెండు వార్తలు తీసుకొచ్చాను. వార్ 2కి సంబంధించి అదిరిపోయే న్యూస్లు. అవి కొంచెం నేను మీతో షేర్ చేసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక అద్భుతమైన నటుడు. అతన్ని అద్భుతమైన నటుడు అవ్వడంలో అతని వాయిస్ కూడా ముఖ్య పాత్ర పోషించింది, అందులో ఏ డౌట్ లేదు. సరే, ఇక మన మ్యాటర్లోకి వద్దాం. నేను చెప్పబోయే ఈ వార్త వార్ 2కి సంబంధించింది. అయితే వార్ 2కి సంబంధించి రెండు వార్తలు నేను చెప్పబోతున్నాను. అసలుకి ఫస్ట్ వార్త ఏంటంటే, కరణ్ జోహార్ బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్, పెద్ద హౌస్ కూడా ఉంది. అతను మన ఎన్టీఆర్ వార్ 2కి సంబంధం లేదు అతనికి. అతని బ్యానర్ వేరు, అతని కథ వేరు. కానీ అతను ఎన్టీఆర్ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో అద్భుతంగా మాట్లాడాడు. ఏమన్నారంటే, ఒక సౌత్ స్టారు, ఒక నార్త్ స్టారు కలిసి ఇద్దరు కూడా గొప్ప స్టార్లు, డ్యాన్స్లో స్టార్లు, యాక్షన్లో స్టార్లు, ఇద్దరు కూడా కలిసి ఒక భారతీయ సినిమాని నిర్మించారు. మనకి చాలా గర్వం అది. మీరు నమ్మనే నమ్మకపోండి, ఈ సినిమా మొట్టమొదటి స్పై థ్రిల్లర్. గతంలో వచ్చిన సినిమాలన్నిటికంటే కూడా వార్ 2, వార్ 1, ధూము గీము గాము అన్ని సినిమాలు దుమ్ము లేచిపోతాయి. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన్ ముఖర్జీ గారు, యాశరాజ్ చోప్రా గారు ఆయన అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్తో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే, ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు. అతని ఎంత నటుడో మనకి త్రిబుల్-ఆర్లో తెలిసింది. ఆయన వాయిస్ డెలివరీ, ఆయన యాక్షను ఎంత చేయాలో అంత చేయటం. అందుకే కరణ్ జోహార్ గారు ఎన్టీఆర్ గారిని విపరీతంగా పొగిడారు. అలాంటి హృతిక్ రోషన్ గారు, అలాంటి ఎన్టీఆర్ గారు సౌత్ సూపర్ స్టార్, నార్త్ సూపర్ స్టార్ కలిసి తీస్తున్న సినిమా వార్ 2. అసలు మీరు ఏమీ అనుకోమాకండి, ఇది అన్ని అంచనాలను మించి 1000 కోట్లు అవలేలుగా కలెక్ట్ చేసిద్ది. రాసి పెట్టుకోండి అని చెప్పారు. ఇది నిజంగా ఒక వేరే ప్రొడ్యూసర్, ఆ యాజ్ చోప్రా ఫిల్మ్స్ అధినేత కాకుండా కరణ్ జోహార్ అని అతను దీనికి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం మాత్రం చాలా గొప్ప విషయం. అది ఎన్టీఆర్ గారు కూడా వాళ్ళు చెప్పినట్టుగా అతను కూడా ఇంకో మాట కూడా అన్నారు. అతను బాలీవుడ్లోకి వచ్చి బాలీవుడ్లో సినిమా తీసి ఒక సూపర్ స్టార్ రేంజ్ తెచ్చుకున్న వాళ్ళు ఇంకా మన సౌత్ ఇండియా నుంచి రాలేదు. కానీ మొట్టమొదటి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఎన్టీఆర్ గారు అవుతారు. ఎందుకంటే డైరెక్ట్గా బాలీవుడ్ సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టిన సౌత్ ఇండియన్ లేరని చెప్పారు. అది ఎన్టీఆర్ ఖాన్ ఉన్నారని చెప్పారు. దానికి ఎన్టీఆర్ గారికి అర్హతలు ఏంటో కూడా చెప్పారు. ఎన్టీఆర్ గారు అద్భుతమైన నటుడు, అద్భుతమైన వాయిస్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్, అద్భుతమైన మనిషి. ఇవి చాలా అతను సూపర్ స్టార్ చేయడానికి అన్నారు. సరే, దాన్ని పక్కన పెడదాం. హృతిక్ రోషన్ గారి గురించి కూడా పొగిడారు, అవి మనకెందుకు ఇప్పుడు వదిలేద్దాం. ఇంకా అద్దరిపోయే సెకండ్ న్యూస్ ఏంటంటే, ఎన్టీఆర్ అభిమానుల గారికి సూపర్ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ థియేటర్లోకి, వార్ 2 డబ్బింగ్ థియేటర్లోకి అలా ఒక పైన నుంచి నడుచుకుంటూ కిందకి వచ్చేస్తున్నారు. అద్దరిపోయిన అలాగా ఆ ఫోటో కానీ, ఆ వాకింగ్ స్టైల్ కానీ అలా నడుచుకుంటూ వెళ్ళి మన డబ్బింగ్ థియేటర్ హాల్లోకి వెళ్ళిపోయారు. అక్కడ బయట షూ తీసేసి వెంటనే అక్కడ డబ్బింగ్ బిగిన్స్ వార్ 2 అని పడుతుంది. అంటే ఎన్టీఆర్ గారు ఇంకా 2 నెలలు ఉందనగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూన్, జూలై, ఆగస్టు 2 నెలల పైన ఉంది. 2 నెలల పైన ఉందనగానే డబ్బింగ్ స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్పడంలో దిట్ట. హిందీలో కూడా తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. అదే హృతిక్ రోషన్గా మన తెలుగులో ఏరే వాళ్ళు చెప్పాలి, కానీ ఎన్టీఆర్ గారికి ఆ కర్మ పట్టదు. హిందీలో కూడా డబ్బింగ్ చెప్పి దుమ్ము దులిపేయగలడు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఏమైనప్పటికీ ఈ డబ్బింగ్ బిగినిందనే వార్త కరణ్ జోహార్ లాంటి ప్రొడ్యూసర్ వార్ 2ని పొగడటం, ఎన్టీఆర్ గారిని పొగడటం ఎన్టీఆర్ గారి అభిమానులకి ఒక మంచి ఫెస్టివల్ లాంటిది. అందరూ హ్యాపీగా ఉండండి. మీరు కొంచెం టీజర్తో డిసప్పాయింట్ అయ్యారని నాకు తెలుసు, ఎన్టీఆర్ ఫ్యాన్స్. కానీ ఏం కంగారు పడద్దు. అక్కడ ఉన్న టైగర్ ఆగస్టు 15న 14న దుమ్ము దులిపేసిద్ది. గెట్ రెడీ ఫర్ వాచ్ ద వార్ 2. జై ఎన్టీఆర్. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.